నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అయిపోయావో, నువ్వు ఎప్పుడైతే ఏది సాధ్యం కాకుండా అయిపోయిందో, ఎప్పుడైతే నీ జీవితంలో నీ చుట్టూ ఉన్న పరిస్థితులు తారుమారైపోయాయో, ఎప్పుడైతే ప్రజలు నీకు దూరం అయిపోయారో, ఎప్పుడైతే మనుషు జనాభా అంతా నేను గురించి పట్టించుకోకుండా వదిలేస్తున్నారో, అప్పుడే నువ్వు దేవుని శక్తి మీద ఆధారపడటం అలవర్చుకోవాలి. అర్థమవుతుందా? దేవుని శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. మనుషులు నీకు దూరం అయిపోయినా, ప్రాణ స్నేహితులు నేను విడిచిపెట్టినా, బంధువులు నీకు దూరం అయిపోయినా, నీ తల్లిదండ్రులు నేను విడిచిపెట్టినా, నీ అన్నవారు నీకు ప్రతికూలంగా మారిపోయి నీకు వ్యతిరేకమైపోయినా ఏం పర్లా, దేవుని శక్తి మారలేదంటే. సహజంగా దేవుని శక్తిని తక్కువ అంచనా వేస్తాం. ఎప్పుడు వేస్తాం? నువ్వు అనుకున్న జరగనప్పుడు దేవుని శక్తి మీద తక్కువ అంచనా. చూడండి, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ భాగాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మరలా ఆ భాగాన్ని మళ్ళీ చదువు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడేది కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. ఎట్లా జీవించాడు? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ కొంతమంది లోపల వస్తారు చెప్తున్నారు, వేసుకున్నట్ట సిలువ మీద 3 మేకులు పీక్కునేస్తాడు. 3 మేకులు ఏదో బాబు, 100 మేకులు పడినా పీక అవతల పడేస్తాడు. అంతే అనిపించింది. ఇప్పుడు ఆ పరిస్థితి అట్టుంది, చూసేవాళ్ళకి అట్టుంది. ఇప్పుడు జనానికి ఎట్లా ఉంది? జనానికి సిలువ మీద 3 మేకులు వేస్తే 3 మేకులు కూడా వీగులేదు. కానీ ఆయన శక్తి మంతుడంటే ఎట్లా నమ్ముతాం అని ఇప్పుడు లోకం ప్రశ్న. ఎట్లా నమ్ముతావు? ఇక్కడ నువ్వు ఆ బలహీనమైన స్థితిని బాహ్యంగా చూస్తున్నాడు కానీ అతనిలో ఉన్న శక్తిని చూడ